జోష్నని కాకుండా దీపని ఎలా సీఈఓని చేస్తారు అంటూ నిలదీసిన సుమిత్ర ముందు నిజాన్ని బయట పెట్టేసిన దశరథ. మరిదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. జోష్న గురించి నిజం బయటపడాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోనైతే లైక్ చేసేయండి. ఇక్కడ చూస్తే ఇక దీపే సీఈఓ అవుతుంది అని కాన్ఫిడెంట్గా ఉంటాడు కార్తీక్. అనుకున్నట్టుగానే దీపకే ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. ఒక ఓటు ఎక్కువ దీపకి పడడంతో దీపే సీఈఓ అవుతుంది. ఇక ఒక్కసారే పారిజాతానికి జోష్నకి చాలా పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది. మనవడ చాలా తెలివిగా గేమ్ ఆడి నీ పెళ్ళాన్ని, అదే సుమిత్ర దశరథుల కూతుర్ని తీసుకొచ్చి సీఈఓని చేసావు. చాలా పెద్ద దెబ్బ కొట్టావు మనవడా అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. బావా, చాలా తెలివిగా మా డాడీని లాక్ చేసి నువ్వు తన కూతుర్ని తన చేతులతోనే సీఈఓ చేసేలా చేశావంటే నీది మామూలు బుర్ర కాదు. ఎలా విడిచిపెడతాను అనుకున్నావు? ఎట్టి పరిస్థితిలోని కూడా మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను. నేను ఊరుకోను. సీఈఓ పదవిలో దీప ఈరోజు కూర్చుంది అంటే రేపన్న రోజు ఇంటి వారసురాలిగా కూడా ఇక చెప్పే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు నేను ఎటూ కాకుండా పోతాను. ఇంతకాలం ఈ ఇంటి వారసురాలిగా గొప్పగా బ్రతికిన నేను ఒక్కసారే దాసు కూతుర్ని అని తెలిసి అక్కడికి వెళ్ళి నేను ఆ బ్రతకలేను. ఎప్పటికీ ఆ జీవితాన్ని నేను కోరుకోను. సీఈఓగా దీప ఎలా ఈ కంపెనీని, ఈ రెస్టారెంట్ని ముందుకు తీసుకుని వెళుతుందో చూస్తాను. సీఈఓగా ఉండి ఆ ఇంటి వారసురాలిగా ఎదగాలని కోరుకుంటున్న దీప ఆశయాల్ని మొదట్లోనే తొక్కేసి దీపని ఈ భూమి మీద లేకుండా చేస్తాను అని చెప్పేసి జోష్న అనుకుంటూ ఉంటుంది. ఏంటి మనవరాల, ఇంత పెద్ద దెబ్బ కొట్టాడేంటి కార్తీక్? నేను చెప్పాను కదా, బావ చాలా తెలివైనవాడు. చాలా తెలివిగా గేమ్ ఆడి డాడీని అడ్డు పెట్టుకుని దీపని సీఈఓని చేసి నా పెళ్లి వంక అడ్డు పెట్టుకుని తాత నోరు ఎత్తకుండా చేశాడు. కానీ ఈ జోష్న ఎలా ఊరుకుంటుంది? ఊరుకోదు. జోష్న ఎప్పటికీ కూడా గొప్పగానే బ్రతుకుతుంది. ఈ ఇంటి వారసురాలిగానే బ్రతుకుతుంది. ఈ అవకాశం ఎవ్వరికి ఎప్పటికీ ఇవ్వదు. నేను ఎవరికి ఎలా చెప్పాలో నాకు తెలుసు. ఎక్కడి నుంచి నేను మొదలు పెట్టాలో కూడా తెలుసు. అక్కడే నేను ఎలా చెప్పాలో అలానే చెప్తానని చెప్పేసి ఇంటికైతే చాలా ఆవేశంగా వెళుతుంది జోష్న. అలా వెళ్ళేసరికి, ఏంటి సీఈఓ గారు రండి, జోష్న రెస్టారెంట్ సీఈఓ బాధ్యతలు తీసుకోవడమే కాదు, నువ్వు ఎప్పట్లాగే అశ్రద్ధగా, అలాగే నువ్వు నిర్లక్ష్యంగా ఏ పని చేయడానికి లేదు. ఒకప్పుడు జోష్న రెస్టారెంట్ సీఈఓగా బాధ్యతలు తీసుకున్నావు, కానీ అవి కరెక్ట్గా నిర్వర్తించలేక ఆ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకున్నావు. కానీ ఇక నుంచి అలా చేయడానికి లేదు. సీఈఓగా బాధ్యతలు తీసుకున్న నువ్వు మళ్ళీ పర్మనెంట్ సీఈఓగా కూడా నిన్నే అక్కడ అందరూ కోరుకునేలా అంత గొప్ప స్థాయికి నువ్వు వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. వెనుతిరిగి కూతురి కోసం వంట చేస్తున్న సుమిత్ర, నీకోసమే వంట చేస్తున్నాను కష్టపడి. నువ్వు ఎంతో ఇష్టంగా తినే ప్రతిదీ నీకోసమే వండుతున్నాను సీఈఓ గారు అని చెప్పేసి అంటూ ఉండగానే, మమ్మీ అని చెప్పేసి ఒక్క కేక వేస్తుంది. ఏమైందే, ఎందుకంత కోపంగా ఉన్నావు? సీఈఓని అయ్యాను అంటూ ఎంతో హ్యాపీగా నిన్న చెప్పిన నువ్వు ఈరోజు ఇంత ఆవేశంగా ఉండడానికి కారణమేంటి? ఏమైంది? అక్కడ మళ్ళీ ఏం జరిగింది? అయినా దీప కార్తీకు ఎక్కడున్నారు? అవును, కార్తీక్ అక్కడికి వస్తాడు కదా, దీప కూడా ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి అంటూ ఉండగానే, నీకు తెలీదా? ఇదేమీ నీకు తెలీదా అని చెప్పేసి అంటూ ఉంటుంది జోష్న. ఏంటి, ఏం తెలియాలి? నువ్వే కదా సీఈఓవి. నువ్వు జోష్న రెస్టారెంట్ సీఈఓగా బాధ్యతలు తీసుకోబోతున్నావని, జోష్న రెస్టారెంట్ని ఇక మీదటైనా గొప్పగా నడిపిస్తావని నేను కలలు కంటూ ఉంటే, నువ్వేంటే ఏదో ఏదో కోల్పోయినట్టుగా నిలబడి నిస్సహాయంగా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి అంటూ ఉండగా, సుమిత్ర, నీకు అసలు విషయం తెలియదనుకుంటా. అక్కడ చాలా పెద్ద డ్రామానే జరిగింది. ఏంటి మమ్మీ, నేను చెప్తాను. నేను నీ కూతుర్నే కదా. అదేంటే, అదేం ప్రశ్న అలా అడుగుతావేంటి? నువ్వు నా కూతురువే, నా కన్న కూతురువి, సుమిత్ర దశరథుల కూతురువి, అలాగే శివనారాయణ గారికి ఏకైక వారసురాలివి. నువ్వు అలాంటి ప్రశ్నలు అడుగుతావేంటి? నువ్వు నా కూతురు కాదని నీకెవరైనా చెప్పారా? మమ్మీ, నేను నీ కూతుర్నే కదా. అంటే డాడీకి కూడా నేనంటే ఇష్టమే కదా. డాడీకి కూడా ఒక్కగానొక్క కూతుర్నే కదా. అదే ఇంకొకసారి ఆ పిచ్చి ప్రశ్నే అడగొద్దని చెప్తున్నాను. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు మమ్మీ. ఇంకొకసారి
ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడిగావంటే చెంప పగలగొడతాను అని చెప్పి అంటూ ఉంటుంది. కొట్టండి మమ్మీ. అందరూ నన్నే కొట్టండి. అందరూ నా మీదే సీరియస్ అవ్వండి. అందరూ కూడా ఇక మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నన్నే తక్కువ చేసి చూడండి. ఈ ఇంటి వారసురాలనన్న పేరే తప్ప నాకు ఎలాంటి అధికారం, హక్కులు లేకుండా పోయాయి. ఈ ఇంటి పని మనుషులకి ఉన్న విలువ కూడా నాకు లేకుండా పోతుంది. పిచ్చి పిచ్చిగా ఎందుకు మాట్లాడుతున్నావు? అత్తయ్య ఇదిలాగే వాగుతుంది కానీ అక్కడేం జరిగిందో మీరైనా చెప్పండి అత్తయ్య. ఏం జరిగింది? ఈ ఇంటి పని మనిషిని తీసుకుని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టారు. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? అవును, దీపని సీఈఓని చేశారు. ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? దీపని సీఈఓని చేయడమేంటి? దీపకు సీఈఓగా ఏం అర్హత ఉందని? దీపెలా సీఈఓ పదవిని తీసుకుని తను ఎలా రన్ చేయగలదు? ఏమో, ఎవరికి తెలుసు? అదంతా దశరథనే అడుగు తెలుసుకో సుమిత్ర. ఇదంతా చేసింది ఆ కార్తీక్ గాడే. ఆ కార్తీక్ గాడు తన పెళ్ళాన్ని ఇక ఈ ఇంటి వారసురాలుగా చేసి ఈ ఆస్తినంతా తనే దక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టున్నాడు. నీ మేనల్లుడని నువ్వు నెత్తిన పెట్టుకుంటున్నావు కదా. నీ మేనల్లుడు ఈరోజు నీ కన్న కూతురికి అన్యాయం చేసి తన భార్యని సింహాసనం మీద కూర్చోబెట్టాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం అయితే. నో, అలా జరగడానికి లేదు. ఎట్టి పరిస్థితిలోని కూడా దీనికి నేను ఒప్పుకోను. నా కూతుర్ని కాదని దీపని సీఈఓని ఎలా చేస్తారు? నిజమే, దీపని కూతుర్లా భావించాను. మేనల్లుడి భార్య కూతురే అవుతుంది కాబట్టి దీప కూడా నా కూతురు లాంటిదే అనుకున్నాను. అలా అని నా కూతురు స్థానాన్నే తీసుకుంటాను అంటే ఎలా ఒప్పుకుంటాను? కార్తీక్ని జోష్న ప్రేమించింది. కానీ అనుకోకుండా కార్తీకు దీపమెడలో తాళి కట్టడం జరిగింది. అలా దీపమెడలో కార్తీక్ తాళి కట్టాడు కాబట్టి జోష్న ప్రేమని చంపుకోలేక జోష్న ఇంకా కార్తీక్నే కోరుకుంటుంది. అది కరెక్ట్ కాదని భయం చెప్పాను. జోష్న ప్రేమలో తప్పు లేదు, కానీ వాడు చేసింది కూడా తప్పే కదా. అలా అని ఆస్తిని కూడా తన భార్యకే వచ్చేలా చేస్తాను అంటే ఎలా కుదురుతుంది? దానికి నేనెలా అంగీకరిస్తాను? ఆడదానిగా ఇంకొకరి మాంగళ్యాన్ని కోరుకోవడం కరెక్ట్ కాదని నా కూతురికి బుద్ధి చెప్పుకున్నాను. కానీ నా కూతురుకొచ్చే ఆస్తిని, నా కూతురుకొచ్చే పదవుల్ని తన భార్యకి ఇచ్చుకుంటాను అంటే నేను చూస్తూ ఊరుకోను. ఏ తల్లి దీనికి అంగీకరించదు. మమ్మీ, ఆల్రెడీ అన్యాయం జరిగిపోయింది. ఇక నువ్వేమడిగినా ఏం చేసినా ప్రయోజనం లేదు. ఒక ముఖ్యమైన విషయం, దీనంతటికీ కారణం డాడీయే. డాడీయే కావాలని దీపని తీసుకొచ్చి ఇక సీఈఓ పదవిని ఇచ్చేయడం జరిగింది. డాడీ కారణంగానే జరిగింది. బావ డాడీని అడ్డు పెట్టుకుని ఇదంతా గేమ్ ప్లే చేస్తున్నాడు అని చెప్పేసి జోష్న సుమిత్రకి బాగా ఎక్కిస్తుంది. అలా ఎక్కించేసరికి ఒక్కసారి సుమిత్ర షాక్ అయిపోతుంది. అలా ఎలా కుదురుతుంది? నా కూతురికి అందరూ కలిసి ఎలా అన్యాయం చేయాలి అనుకున్నారు? దీన్ని నేను విడిచిపెట్టను. ఇలానే వదిలేస్తే రేపొద్దున్న దీపని ఈ ఇంటి వారసురాల్ని చేసి ఆస్తిని మొత్తం దీపకు రాసేసేలా ఉన్నారు. నేను ఏదో జోష్న పెళ్లి చేసుకుంటుంది అంటే ఆస్తిని కార్తీక్‌కి వెళ్ళేలాగా, కార్తీకు ఆస్తిని చూసుకునేలాగా రాయమన్నాను. అంతే తప్ప జోష్నకి కాకుండా ఆ కుటుంబానికి ఆస్తి వెళుతుంది అంటే నేనెలా ఒప్పుకుంటాను? వాళ్ళకి వెళ్ళవలసిన వాటా ఇచ్చినా పర్వాలేదు. కానీ నా కూతురి జీవితాన్ని నాశనం చేసే పనులు నేను తల్లిగా ఎప్పటికీ చేయలేను అని సుమిత్ర అనుకుంటూ ఉంటుంది. కోపంతో రగిలిపోతూ ఉంటుంది. పదగరాని, ఇక ఇక నన్నెవరూ డిస్టర్బ్ చేయకండి. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి అని చెప్పేసి తన గ్రానీని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కోపంగా. ఇక జోష్నైతే దీనికి చాలా కోపం వచ్చినట్టుంది. ఇప్పుడు దీని కోపాన్ని ఎలా పోగొట్టాలి? అసలు ఈయన ఎందుకు ఇలాంటి పని చేశారు? దీపని సీఈఓని ఎందుకు చేయాలి అనుకున్నారు? జోష్నని సీఈఓగా మావయ్య ప్రకటించిన తర్వాత కూడా ఎందుకు ఇలా డిసిషన్స్ మార్చుకున్నారు? కార్తీక్ ఎందుకు చేశాడు ఇదంతా అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక సుమిత్ర అయితే ఈలోగా దశరథ ఇంటికైతే వస్తాడు. దారిలోనే దీపని కార్తీక్ని ఇంటికి పంపిస్తాడు. ఇక మీరేం టెన్షన్ పడకండి. ఇక నుంచి సీఈఓగా బాధ్యతలు తీసుకొని ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే నువ్వు తీసుకున్న బాధ్యతలపై దృష్టి పెట్టి జాగ్రత్తగా ఈ జోష్న రెస్టారెంట్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఇది నీ తాతగారి కళ, ఆశయం కాబట్టి నువ్వెలా నిలబెట్టుకుంటావో అది నీకే వదిలేస్తున్నానని తండ్రిగా సీఈఓ బాధ్యతల్ని దీప చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక దశరథ్ అయితే ఇంటికి వచ్చేసరికి ఇక ఇంట్లో చాలా కోపంగా సుమిత్ర కనిపిస్తుంది. ఇంటికి వచ్చి రాగానే, ఏంటండి మీరు చేసిన పని? సుమిత్ర, నేను చాలా అలసిపోయాను. ఇప్పుడు నీతో మాట్లాడే ఓపిక నాకు లేదు.
నాకు చాలా తలనొప్పిగా ఉంది. నేను లోపలికి వెళుతున్నాను అంటూ సుమిత్రకి సమాధానం చెప్పకుండా దశరథ లోపలికి వెళ్ళిపోతాడు. అలా లోపలికి వెళ్ళిన దశరథ వెనకాలే వెళుతుంది. తను రెస్ట్ తీసుకుందామని చెప్పి కూర్చొని ఉంటాడు. ఈలోగానే ఇక అక్కడికి వచ్చిన సుమిత్ర దశరథని కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటి సుమిత్ర, నేను నీకు చెప్పాను కదా కాస్త రెస్ట్ తీసుకుంటాను అంటే ఏంటిలా కోపంగా చూస్తున్నావు? ఎందుకు? ఎందుకంత కోపంగా చూస్తున్నావు? చెప్పు సుమిత్ర, అసలు ఏమైందని? ఏమైందేంటండి? అసలు మీరేం చేశారో మీకు కొంచెమైనా అర్థమవుతుందా? నేనేం చేశాను? నేను చేసిన దాంట్లో తప్పేముంది? ఏంటి? తప్పేముందని అడుగుతున్నారా? మీకు మీ మేనల్లుడు భార్య అంత ముఖ్యమైతే మరి నేను నా కూతురు ఎవరు? మేమేమైనా బయట వాళ్ళమా? మమ్మల్ని ఏమైనా ఇంట్లోంచి బయటకు గెంటేసే ఉద్దేశాలేమైనా ఉన్నాయా? ఏంటి చెప్పండి. మేనల్లుడి భార్యకి ఆస్తులు అంతస్తులు ఇచ్చేసి మమ్మల్ని శాశ్వతంగా ఇంట్లోంచి దిక్కులేని వాళ్ళ గెంటేయాలని అనుకుంటున్నారా? ఎందుకిలా చేశారు? మన కూతురైన జోష్నని పక్కన పెట్టి సీఈఓ పదవిని ఇంకెవరికో ఎందుకు కట్టబెట్టారు? అసలు మీరు ఇలాంటి పిచ్చి ప్రయత్నం ఎందుకు చేశారు? ఏంటి సుమిత్ర, ఇంకెవరికో సీఈఓ పదవిని కట్టబెట్టడం ఏంటి? సీఈఓ పదవిలో కూర్చోపెట్టింది దీపను. దీప కూడా మన కూతురు లాంటిదని నువ్వు చాలాసార్లు అన్నావు కదా. దీప నీ ప్రాణదాత. అవును నిజమే. ఒకప్పుడు నా ప్రాణాల్ని కాపాడిన ప్రాణదాత దీప. దీప కోసం ఎన్ని కోట్లు కావాలన్నా ఇస్తాను. తనకి ఆస్తిలో వాటా కావాలన్నా లేకపోతే కొన్ని కోట్ల రూపాయలు కావాలని తను నన్ను అడిగినా నేను ఇవ్వగలను. అంతేకాని ఆస్తిని మొత్తం తీసుకోవాలి అన్నా, అలాగే నా కూతురికి రావాల్సిన అధికారాల్ని తను చేజిక్కించుకుంటాను అంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను? దీప ఎందుకు ఇలా చేస్తుంది? అసలు దీప ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? దీపకి నా కూతురు జీవితాన్ని లాగేసుకునే హక్కు ఎవరిచ్చారు? ఒకప్పుడు ఇక అది ప్రేమించిన కార్తీక్ని దీప సొంతం చేసుకుంది. పోనీలే తలరాతని వదిలేశాను. ఈరోజు తన పదవిని లాగేసుకుంది. అలాగే రేపన్న రోజు తన ఆస్తిని అంతస్తుని తన వాళ్ళని కూడా లాగేసుకుంటుంది. ఇప్పటికే మీరు దీప అంటూ దీపభజన చేస్తూ జోష్నని పట్టించుకోవడం మానేశారు. ఇంకా ఇప్పటికీ కూడా మీరిలానే చేస్తూ ఉంటే నా కూతురు ఏమైపోతుందని నాకు భయంగా ఉంది. నా కూతురికి అన్యాయం చేసే అధికారం హక్కు ఎవరికున్నాయి? ఈ ఇంటికి ఈ ఆస్తికి ఏకైక వారసురాలైన జోష్నని సీఈఓని చేయకుండా, చదువు లేకుండా కేవలం ఎక్కడో అనాథగా పెరిగిన దీపకు ఎలా సీఈఓ పదవిని కట్టపెడతారు? అసలు చదువు, అందం, సంస్కారం ఉన్న అధికారానికి పూర్తి అర్హురాలైన నా కూతుర్ని ఎందుకు పక్కన పెట్టారు? అసలు నా కూతురికి ఇవ్వకుండా మీరు ఎందుకు ఇలా చేశారు అని చెప్పి ఇక నిలదీస్తూ ఉంటుంది. చాలా గట్టిగా మాట్లాడుతుంది సుమిత్ర. అయితే సుమిత్ర, ఆవేశపడకు. ఆవేశపడితే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. లేదు, నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నా కూతురికి మాత్రం నేను అన్యాయం జరగనివ్వను. నా కూతురికి అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. నా కూతురు ఎప్పుడు మహారాణిలా పెరగాలి. తను సంతోషంగా ఉండడమే నేను చూడాలని కోరుకుంటున్నాను. తన జీవితం గురించి ఎన్నో కలలు కంటున్నాను. తను సీఈఓ కాబోతున్నానని నాకు ఫోన్ చేసి ఎంతో సంతోషంగా తన సంతోషాన్ని పంచుకున్న నా కూతురి మొహంలో ఈరోజు ఎలాంటి సంతోషాన్ని లేకుండా బాధని మిగిల్చి ఆఫీస్లో అందరి ముందు నా కూతుర్ని అవమానపరిచి ఇక్కడికి పంపించారు. అది ఎంతగా బాధపడుతుందో మీకు తెలుసా? దాని బాధను కూడా గుర్తించకుండా ఈ ఇంట్లో పనిచేస్తున్న దీపని తీసుకుని వెళ్ళి సీఈఓని చేస్తారా? ఇదంతా మీ చెల్లెల మీద ప్రేమ, లేకపోతే మేనల్లుడి మీద ప్రేమ, లేకపోతే దీప మీద ఉన్న అభిమానమా? దేనికోసం ఇదంతా చేశారు? దేనికోసం నా కూతురు జీవితంతో ఆడుకుంటున్నారు అని చెప్పనేసరికి నా కూతురు నా కూతురు నా కూతురు, మాట్లాడితే మాటకి ముందు నా కూతురు, మాటకి తర్వాత నా కూతురు అని చెప్పి చాలా స్పష్టంగా పలుకుతున్నావు. అవును, నీ కూతురే, మన కూతురు కాదు కదా. ఏంటి మన కూతురే? మన కూతురు కాదనడం ఏంటి? మరి నా కూతురు అంటే? మరి మీరు అన్యాయం చేసినప్పుడు మన అని ఎలా అనగలను? ఎవరికి అన్యాయం చేశాను? ఎవరికి అన్యాయం జరిగింది? మన కూతురికి అన్యాయం జరగలేదు. మన కూతురికి న్యాయం జరిగింది. నా కూతురు అని చెప్పి తెగ ఆవేశపడుతూ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా నీ కూతురు భవిష్యత్తుని నాశనం చేశానని చెప్పి నువ్వు అంటున్నావు కదా. ఈరోజు సీఈఓ పదవిలో దీప కూర్చోకపోతే రేపన్న రోజు నీ కూతురి జీవితం పూర్తిగా నాశనమైపోతుంది. ఇంకెప్పటికీ కూడా అధికారం తన చేతికి రాదు. అధికారాన్ని చేజిక్కించుకున్న మనిషి ఇక నా కూతుర్ని చంపడానికి కూడా వెనుకాడదు. ఏం మాట్లాడుతున్నారు? అసలు మీరు మాట్లాడే మాటకి, నేను అడిగిన దానికి ఎక్కడా నాకు పొంతన కుదరడం లేదు. నేను మాట్లాడేది నిజం. నీ కూతురని నువ్వు
విర్రవీగుతున్నావు. నీ కూతురు అంటూ, నీ కూతురు భవిష్యత్తు అంటూ ఏదేదో మాట్లాడుతున్నావు. ఎవరు నీ కూతురు? జోష్న నీ కూతురని నువ్వు అనుకుంటున్నావా? అదేంటండి? జోష్న నా కన్న కూతురు కదా! మనం కన్న కూతురు మన బిడ్డ జోష్న. కాదు. జోష్న మన కన్న బిడ్డ కాదు. నేను ఈరోజు సీఈఓ పదవిలో కూర్చోబెట్టిన దీప నువ్వు నవమాసాలు మోసి కన్న బిడ్డ అని చెప్పి అనేసరికి ఒక్కసారే సుమిత్ర షాక్ అయిపోతుంది. తన బుర్ర గిర్రున తిరుగుతూ ఉంది. సుమిత్ర నాకేం కాలేదండి. మీరు చెప్పిందేంటి నాకేం అర్థం కావడం లేదు. దీప నా కన్న కూతురేంటి? జోష్న కదా నా కన్న కూతురు. కాదు, జోష్న దాసు కూతురు. ఏం మాట్లాడుతున్నారు? అవును, పారిజాతం పిన్ని మనకు చేసిన అన్యాయం, నాన్న మీద పారిజాతం పిన్నికి ఉన్న పగ ప్రతీకారం కారణంగా జోష్న మన ఇంటి బిడ్డ, ఈ ఆస్తికి ఏకైక వారసురాలు. నువ్వు నవమాసాలు మోసి నీ చేతులతో ఎత్తుకొని పెంచవలసిన, గొప్పగా బ్రతికాల్సిన బిడ్డ అనాథగా బ్రతికే పరిస్థితి వచ్చింది అంటే? అవును, పుట్టగానే దాసు కూతుర్ని తీసుకొచ్చి స్పృహలో లేని నీ దగ్గర పడుకోబెట్టి నీ దగ్గర ఉన్న బిడ్డని విసిరేసింది. చంపేయమంటే మన దగ్గర పనిచేసే సైదులకి చంపడం ఇష్టం లేక వాడు బస్టాండ్లో వదిలేస్తే కుబేర తీసుకుని వెళ్ళి పెంచుకున్నాడు. ఇక దాసు కూతురు చనిపోయిందని చెప్పి అందరినీ నమ్మించి మోసం చేసింది. కానీ ఈ విషయాలన్నీ చూసింది కూడా ఎవరో కాదు, దాసే. కానీ సైదుల్ని చంపేయడం కారణంగా తను కూడా అలాంటి పరిస్థితిలో ఎక్కడ పడతాడో, వాళ్ళమ్మ పగకి తను కూడా బలైపోతాడేమో. ఈ నిజం తెలుసు అంటే తను కూడా ప్రాణాలతో మిగలడేమో, తన భార్యకి ఇక అండ లేకుండా పోతుందని నిజాన్ని చెప్పకుండా మౌనంగా దూరంగా వెళ్ళిపోయాడు దాసు. ఆ తర్వాత ఏళ్ళు గడిచిన తర్వాత వచ్చి ఈ ఇంటి వారసురాలు గురించి వెతికాడు. వారసురాల్ని పట్టుకున్నాడు. ఇదే విషయాన్ని జోష్నకి చెప్పాడు. అన్నీ తెలుసుకున్న జోష్న ఆస్తి అంతస్తుని వదులుకోలేక ఈ ఆస్తిని అంతస్తుని తనే సొంతం చేసుకోవాలనే స్వార్థంతో దీపని చంపడానికి ఎన్నోసార్లు ప్రయత్నించింది. దీప ఇంటి వారసురాలు కాకూడదని ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉంది అని చెప్పేసి ఒక్కసారే నిజాలన్నీ బయట పెట్టేసేసరికి సుమిత్ర షాక్ అయిపోతుంది. నా కన్న కూతుర్ని ఇంతకాలం పని మనిషిగా చేశారా? పని మనిషి కూతుర్ని తీసుకొచ్చి నా ఇంటి వారసురాల్ని చేసి నా ఇంటికే ద్రోహం చేస్తారా? ఇంత అన్యాయం ఎక్కడైనా జరుగుతుందా? ఈ ఇంటిని, అలాగే ఈ ఇంట్లో వాళ్ళని ఇంత మోసం చేస్తారా అత్తయ్య? మావయ్య గారి మీద పగ ప్రతీకారాన్ని పెంచుకుని ఇక తను పని మనిషిగా ఉండవలసిన వ్యక్తిని తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నా సరే ఇన్ని వైభోగాలు ఇచ్చిన కక్ష కార్టూన్యాలతో ఇక నా కూతురి భవిష్యత్తుతోని ఆడుకుంటారా? అసలు ఈ హక్కు ఎవరిచ్చారు? అసలు ఎందుకు ఇలా చేశారు చెప్పండి? ఎందుకు ఇలా చేశారేంటి? తన కూతురు, అదే తన మనవరాలు గొప్పగా బ్రతకాలి అని తన మనవరాలు కొడుకుని బయటకు గెంటేశారు కాబట్టి తన మనవరాలికి ఆస్తి అంతస్తు రావాలి, శివన్నారాయణ పరువు తీయాలి, శివన్నారాయణ ఆస్తి అంతస్తుకి తన కొడుకు కూతురు వారసురాలిగా ఉండాలి అనే స్వార్థంతో ఇదంతా చేయడం జరిగింది. తన పెంపకంలో తన రక్తమే కాబట్టి జోష్న కూడా ఇక అలానే తయారయ్యి దీపని చంపడానికి కూడా వెనకాడలేదు. ఎన్నోసార్లు దీప మీద హత్య ప్రయత్నం చేయించింది. దీప ఇంటి వారసురాలని తెలిసిన తర్వాత కూడా స్వార్థంతో తన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుందే కానీ కనీసం తన జీవితాన్ని తనకిచ్చి వెళ్ళిపోవాలి అనుకోవడం లేదు. అలా జోష్న స్వార్థంతో చేసిన పనుల కారణంగా నా కూతురు జీవితం ఇక బలి కాకూడదని ఇలా చేశాను. ఇప్పుడు చెప్పు, ఎవరికి సీఈఓ పదవినివ్వాలి? ఎవరు మన కూతురు? ఎవరు అన్యాయం చేశారు? ఎవరిని నమ్మించి మోసం చేశారు? చెప్పు సుమిత్ర అని చెప్పేసి మొత్తం నిజాలన్నీ చెప్పేసిన దశరథ సుమిత్రను నిలదీస్తాడు. అలా నిలదీసేసరికి ఈ నిజం, అవును, నాకు కొన్ని రోజుల క్రితమే తెలిసింది. నీకు బోన్ మేరో ఇచ్చి నిన్ను కాపాడుకుంది కూడా దీపే. దీప తన కడుపులో బిడ్డని సైతం చంపుకుని నిన్ను కాపాడుకోవాలి అనుకుంది అని చెప్పేసి చెప్తూ ఉంటాడు దశరథ. ఒక్కసారే ఇక సుమిత్ర తన కూతురు త్యాగాన్ని, తన కూతురు భవిష్యత్తుని, నాశనమైపోయిన తన కూతురు గతాన్ని తలుచుకుంటూ కుప్పకూలిపోతుంది. జోష్న, పారిజాతం ఆ కుటుంబానికి తన కూతురికి చేసిన అన్యాయాన్ని తలుచుకుంటూ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. విడిచిపెట్టను,
వాళ్ళని విడిచిపెట్టను. నా కూతురి బ్రతుకుతో ఆడుకున్నా వాళ్ళను ఎట్టి పరిస్థితిలోని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అంటూ కోపంతో రగిలిపోతూ కుప్పకూలిపోతుంది సుమిత్ర అయితే. సుమిత్రకి నిజం తెలిసిపోయింది అన్న నిజం తెలుసుకున్న జోష్నకి ఊహించని షాకే ఎదురవుతుంది. ఇక ఖచ్చితంగా రాబోయే కథలో ఇలానే జరగబోతుంది. సుమిత్ర అయితే నిజం తెలుసుకోబోతుంది. ఇలా జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే మీరిచ్చే ఒక్క లైక్ మాకు సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది.